పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. ఈ 18 నెలలు కూడా మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఎక్కడున్నాడు అంటే తృతీయ స్థానంలోకి కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నటువంటి ఫలితాలు. మీకు వ్యక్తిగత జాతకంలో కనుక తీవ్రమైన దోషాలున్నా, జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రతికూలంగా ఉన్నా కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా తృతీయ స్థానంలోకి కేతువు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే జాతకులు బ్రహ్మాండమైనటువంటి అదృష్టవంతులుగా మారతారు. తృతీయ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు జాతకుల యొక్క సంపాదన చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి ధన వ్యయం అనేటటువంటిది బాగా పెరుగుతుంది. బంధువులు కూడా సహాయపడరు. అయిన వాళ్లే శత్రువులుగా మారుతున్నారా అనేటటువంటి భావన కూడా మిథున రాశి వారికి కలుగుతుంది. తృతీయ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించిన స్థానం అంటే మీ యొక్క శక్తికి, సాహసానికి, మీ సంకల్ప బలానికి, సోదరులకు, కమ్యూనికేషన్స్కి, ప్రయాణాలకి, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే తృతీయ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వస్తుందో మిథున రాశి వారిలో శక్తియుక్తులు పెరుగుతాయి. అంటే ఏదైనా ఒక పని కనుక పెట్టుకుంటే ఎలాగైనా సరే దాన్ని సాధించాలి, దాన్ని పూర్తి చేయాలి అనేటటువంటి సంకల్ప బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ సంకల్పంతో సమస్తమైనటువంటి విజయాలు కూడా మిథున రాశి వారు పొందుతారు. అలానే తృతీయ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉన్నప్పుడు సోదరులతో విభేదాలు కలుగుతూ ఉంటాయి, మిత్రులతో కూడా విభేదాలు కలుగుతూ ఉంటాయి. అంటే మీ నుంచి బాగా లబ్ధి పొందినటువంటి వారే, అంటే లబ్ధి అంటే లాభం పొందినటువంటి వారు, మీ ద్వారా సహాయాన్ని పొందినటువంటి వారే మీకేదైనా ఒక సహాయం కావాలని అడిగినప్పుడు ముఖం చాటేసేటటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే మీకు సహాయం చెయ్యరు. మీ నుంచి లబ్ధి పొందిన వారి మీ నుంచి దూరంగా జరిగిపోతూ ఉంటారు. అలానే కమ్యూనికేషన్ విషయంలో ఎలా ఉంటుందంటే తృతీయ స్థానం అనేది కమ్యూనికేషన్కి సంబంధించిన విషయం కాబట్టి ఏ విషయము కూడా స్మూత్గా, సాఫ్ట్గా చెప్పడంలో మిథున రాశి వారు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే మీరు చెప్పేటటువంటిది 100% రైట్ అయినప్పటికీ కూడా, 100% అది ఫ్యాక్ట్ అయినప్పటికీ కూడా ద వే యు ఆర్ కన్విన్సింగ్ అంటే మీరు చెప్పేటటువంటి విధానంలో తేడా వస్తుంది. తద్వారా జనాకర్షణ కొద్దిగా తగ్గుతుంది. జనాకర్షణ లేకపోతే మనం ఏం చేయగలమండి? ప్రతిదానికి అట్రాక్షన్ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి అది తగ్గుతూ ఉంటుంది. అలానే ఇది మీకు వ్యాపార పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇక్కడ కేతువు యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే, కేతువు అంటే తృతీయ స్థానంలో కేతువు వచ్చినప్పుడు శారీరకమైనటువంటి విరక్తి కలుగుతుంది. శారీరకమైన విరక్తి అంటే ఏంటి? దేహ సౌందర్యం మీద, అంటే అందంగా ఉండాలి, నీట్గా అలంకరించుకోవాలి, ఇట్లాంటి వాటి మీద విరక్తి భావం కలుగుతుంది. మరి దేని మీద అంటే ఆత్మ సౌందర్యం మీద వీరికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలానే ఈ తృతీయ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి విడిపోవటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. దేనికి దగ్గర అవుతూ ఉంటారంటే ఆధ్యాత్మికపరమైనటువంటి భావాలకు, దైవానికి బాగా దగ్గర అవుతూ ఉంటారు. మరి ఇంకా స్థూలంగా కనుక పరిశీలించినట్లయితే వీరికి ఏదో ఒకటి సాధించాలి, శోధించాలి అనే తపన, తపస్సు కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ ఇంటర్నల్గా కనుక తీసుకుంటే లోతైనటువంటి ఆలోచనలు అంటే మీకు పై కనిపించేటటువంటి విధంగా లోపల ఉండదు. ప్రతిదీ కూడా చాలా డీప్ ఎనలైజింగ్, డీప్ థింకింగ్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తృతీయ స్థానంలోకి కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే తత్వశాస్త్రం కానీ, జ్యోతిష్యం కానీ, మంత్రశాస్త్రం, వీటి మీద ఎక్కువగా
ఆకర్షణ పెరుగుతుంది. అంటే సామాన్య విద్యల పట్ల కొంచెం ఏకాగ్రత తగ్గుతుంది, కానీ ఇటువంటి విషయాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. తృతీయ స్థానంలో కేతు వచ్చినప్పుడు జనరల్గా ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. 10 మందిలో కలవటానికి ఇష్టపడరు. కానీ గురువుల యొక్క సహాయం కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా మన సొసైటీలో మనం కనుక నిలబడాలంటే మనకు విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇవి కావను. అంటే ఏ గ్రహం యొక్క ప్రభావమైనా మన ఉద్యోగాన్ని కనుక తీవ్రంగా ఇబ్బంది పెట్టకపోతే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇక్కడ ఏం జరుగుతుందంటే తృతీయ స్థానంలో కేతు వచ్చినప్పుడు విజ్ఞానపరమైనటువంటి విషయాలలో కానీ, కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం మీ స్కిల్స్ అనేటటువంటివి కొద్దిగా తక్కువగా ఉంటాయి. అవి ఉద్యోగం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం మిథున రాశి వారు బాగా చక్కగా ప్రయత్నం చేయాలి. అలానే ఫ్రీలాన్సింగ్లో కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో కానీ మొదలైనటువంటి వారికి కొంచెం ఎక్కువగా అలర్ట్గా ఉండాలి అని కూడా చెప్పాలి. అలానే ఉద్యోగ మార్పులు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం కానీ ప్రయత్నించేటటువంటి వారికి తృతీయ స్థానంలో ఉండేటటువంటి కేతువు మీ ప్రయత్నాన్ని సానుకూలంగా మారుస్తాడంటే ఖచ్చితంగా మంచిగా చేస్తాడు. అలానే ఇక్కడ మీరు ఉద్యోగపరంగా ఈ 18 నెలల పాటు చేయాల్సినటువంటి పరిహారం ఏమిటంటే సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించడం. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పడం తప్ప విపరీతమైనటువంటి పూసుకోవటం, రాసుకోవటం, కలుపుకోవటం చేస్తే తద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఇక్కడ మిథున రాశి వారికి బాగా పెరుగుతుందని చెప్పాలి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే రహస్యపరమైనటువంటి వ్యాపారాలు, ఎనలైటికల్, ఇన్వెస్టిగేషన్ రంగాలు ఇవి వీరికి చాలా చక్కగా ఉంటాయి అని చెప్పాలి. అలానే ఇక్కడ భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి తృతీయ స్థానంలో కేతు వచ్చినప్పుడు భాగస్వామ్య వ్యాపారాలు బాగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. కమ్యూనికేషన్ సరిగా ఉండకపోవటం వల్ల సమస్యలు అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. అలానే సోదరులతో కనుక కలిసి వ్యాపారం కనుక చేసినట్లయితే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మార్కెటింగ్ చేసేటటువంటి వారు చాలా ఇబ్బందులు పడతారు. ఎవరైతే మార్కెటింగ్, సేల్స్ ఫీల్డ్లో ఉంటారో ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారు, అటువంటి వారు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం ప్రయత్నం చక్కగా చేయాలి. అలానే విదేశీ వ్యాపారాలు చేసేటటువంటి వారు కానీ, లేదా అక్రమ వ్యాపారాలు చేసేటటువంటి వారు కానీ వాటికి కొంచెం దూరంగా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ తృతీయ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు ముఖ్యంగా మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. కొద్దిగా ఇంటర్నల్ ఫియర్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఛాతీ సమస్యలు కానీ, లేదా ప్రయాణాల పరంగా మానసికంగా అలసిపోవటం అనేటటువంటిది కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా కేతువు యొక్క ప్రభావం కనుక తొలగిపోవాలంటే నాగదేవత ఆరాధన చేయటం వలన మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కేతువు యొక్క ప్రభావం తొలగుతుంది. అలానే నల్లటి నువ్వుల అంటే నల్ల నువ్వులతో తయారు చేసినటువంటి నూనెతోటి కనుక దీపారాధన చేసినట్లయితే పాప నివృత్తి జరుగుతుంది. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది కూడా మనకి తొలగిపోతుంది. ఓవరాల్ కనుక పరిశీలించినట్లయితే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావంతో మిథున రాశి వారికి జీవితంలో వాక్చాతుర్యం, సాహసాలు, ప్రయాణాలు, సోదర సంబంధాలు వీటి విషయాలలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాక్చాతుర్యం అంటే మాట్లాడేటటువంటి మాటల మీద, తీసుకునేటటువంటి నిర్ణయాల మీద, చేసేటటువంటి ప్రయాణాల మీద, సోదర సంబంధాల మొదలైనటువంటి విషయాలను ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి. ఎవరైతే డివోషనల్గా ముందుకు వెళ్ళాలనుకుంటారో అటువంటి వారికి దీన్ని మించినటువంటి సమయం మరొకటి రాదు అని చెప్పాలి. మరలా ఇంతటి గొప్ప సమయం రావాలంటే మరలా 18 సంవత్సరాలు, అంటే ఈ 1.5 సంవత్సరం కనుక తీసేస్తే 19.5 సంవత్సరాలు వెయిట్ చేస్తే కానీ మరలా మీకు ఇంత గొప్ప సమయం రాదు. కాబట్టి ఆధ్యాత్మికంగా డివోషనల్గా డెవలప్ కావాలనుకుంటున్నటువంటి వారికి దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పొచ్చు. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి తృతీయ స్థానంలో కేతువు సంచరించడం వల్ల కలిగే ఫలితాలు. శుభం.